ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఇప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తోంది. ఈ ప్రభావం భారతదేశాన్ని కూడా తాకింది. గ్యాస్ సిలిండర్ సరఫరా ఆలస్యమవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు ఏర్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాలు తగ్గుతున్నాయి. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గిపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారతదేశం తన గ్యాస్ అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మారితే ఇలాంటి ప్రభావాలు రావడం సహజం. గ్యాస్ సిలిండర్ ఇంకా రాలేదు, ఎలా వంట చేయాలి? కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ కొరత వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గ్యాస్ వినియోగాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. కొద్ది రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రపంచ రాజకీయాలు మారితే మన రోజువారీ జీవితాలపై కూడా ప్రభావం ఉంటుంది. మరిన్ని నిజమైన వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మెల్లగా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఇవ్వు. ఆ పక్కన గంట ఉంది కదా, దాన్ని గట్టిగా కొట్టు.